ఎవరికి ఓటిస్తారు మీరు? ఎవరికి? కమల్ కి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఎవరు గిర్చారు? आपकी बार अक्का तीसरी बार। सबको डर लग रहा है, मोदी आया तो सबको डर लगता है, मोदी आया तो बेईमान सब अंदर जाएंगे, बेईमान सब अंदर जाएंगे। అరుణ అక్క ఈ ఓటు అరుణ అక్క చెప్పండి ఆ మాత్రే ఇది జిల్లా పరిషత్ ఎలక్షన్ కాదు, ఇది కార్పొరేషన్ ఎలక్షన్ కాదు, ఇది నగర పరిషత్ ఎలక్షన్ కాదు, ఇది విధానసభ ఎలక్షన్ కాదు, ఇది దేశంకి ఎలక్షన్ ఉంది। దేశం కోసం మతదాన్ ఓట్ చేయాలి। మీ అందరికీ కోరుకుంటున్నాను, మీరు అందరూ తయారు ఉన్నారుగా? మీరందరూ ఫైట్ కోసం తయారీగా ఉన్నారుగా? ఎవరికి గెలిచాలి? आपकी बार। अरुण अक्का की इंत लीड इस्तुनारू। कितने लोग अरुण अक्का के साथ हैं? हाथ ऊपर करके अक्का को प्रॉमिस कीजिए। आप लोग अपने से నాకు పేరు ఇచ్చింది నవనీత్ కౌర్ ఎవరు ఇక్కడ తెలుగు జనాల్ని నాకు పేరు ఇచ్చింది। నాకు మంచిగా తెలుసు कि तेलुगु लोग महिलाओं के सम्मान किस तरीके से करते हैं। किसी के ऊपर अगर कुछ थोड़ा भी संघर्ष आता है तो सब लोग एक तरफ हो जाते हैं। रेवंत रेड्डी गारी को आने वाले समय में जरूर दिखाना है कि इस स्टेट में और तेलुगु लोगों के बीच में अगर तेलुगु बेटी को अगर कोई ऐसा बोलता है तो उसको कोई छोड़ेगा नहीं। आने वाले समय में मतदान के लिए मैं आपको एक विनती करूंगी, पाकिस्तान से राहुल बाबू के लिए बड़ा सुंदर सुंदर सा प्यारा प्यारा मैसेज आ रहा है। राहुल गांधी बहुत अच्छे हैं, बोले राहुल गांधी को जिताओ। राहुल गांधी बड़े अच्छे, क्यों जिताओ? क्योंकि 14 के पहले जब देश में कांग्रेस सरकार थी तो कांग्रेस देश में कांग्रेस चाहिए ऐसा पाकिस्तान शब्दों में बोल रही है। अरे उनको एक चीज बता देती हूँ, बाप आखिर बाप होता है। बाप इस देश का प्रधानमंत्री। और आपसे सभी लोगों से विनती करूंगी कि आप लोगों ने अगर कांग्रेस को वोट किया तो इसका मतलब वो सीधा पाकिस्तान को वोट जाता है। क्योंकि कांग्रेस जिस तरीके से काम करती है देश को, इस देश के भारत देश के लिए वो कांग्रेस पाकिस्तान के इशारों पे काम करती थी, पर नरेंद्र मोदी जी इस देश के लोगों के लिए काम करते हैं, इस देश के युवकों के बेरोजगारी के लिए काम करते हैं, महिलाओं को घर देने के लिए काम करते हैं, महिलाओं को गैस सिलेंडर देने से काम करते हैं, महिलाओं को हर घर तक नल देने के लिए काम करते हैं, महिलाओं के भविष्य के लिए चिंता करते हैं, महिलाओं की बेटियों के लिए काम करने वाले मोदी केडी अंटाడు, టీకేకేడి అంటాడు। ఈరోజు ఆయన మోదీ గారి పేరు ఉచ్చరించేటటువంటి అర్హతనే ఉందా రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారి కాలి కింద దుమ్ము కూడా అర్హత లేదు ఆయనకు। రేవంత్ రెడ్డి ఎక్కడ నీవు, మా మోదీ ఎక్కడ? ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ నీవు, జైల్లో పోయి వచ్చిన నీవు, 13 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 2 సార్లు ఈ దేశ ప్రధానిగా, మచ్చలేని నాయకునిగా, ఎక్కడ లంచగొండులున్నా అవినీతి పరులనున్నా భరతం పడుతున్నటువంటి నాయకుడు ఇలా నరేంద్ర మోదీ గారు। ఇలా అవినీతిని రూపుమాపాలి, అవినీతిని రూపుమాపినాడే మన బతుకులు బాగైతే గుర్తు పెట్టుకోండి। వాళ్ళు ఇచ్చే ఎలక్షన్లకు ఇచ్చే 500 1000 తీసుకొని ఓట్లేస్తే, వాళ్ళు ఇచ్చే లంచం తీసుకొని మనం ఓటేస్తే ఈ దేశం ప్రపంచ దేశాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా 100 ఏళ్లు మన భారతదేశం పూర్తి చేసుకునే నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి అభివృద్ధి చెందిన దేశంగా ఉండడానికి వికసిత్ భారత్ సంకల్పం ఏదైతే నరేంద్ర మోదీ గారు తీసుకొని ముందుకు పోతున్నారో ఆ సంకల్పాన్ని విజయవంతం చేయడానికి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, పిల్లల
బంగారు భవిష్యత్తు కావడానికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎలాంటి హామీలు ఇవ్వకుండానే మనకు అనేక పథకాలు ఇచ్చిండు. పేదవాళ్లకు ఈరోజు ఉచిత రేషన్ ఇస్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఉచిత రేషన్ అందజేస్తా ఉన్నాడు. మరుగు దోడ్లు కట్టించిండు మహిళలకి ఆత్మ గౌరవం కోసం. అదేవిధంగా ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు, ముద్ర లోన్లు ఇచ్చిండు మహిళలకి.